బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో అంగన్వాడీల సమ్మెపై నిషేధం విధించింది ప్రభుత్వం. అంగన్వాడీ కార్యకర్తలందరినీ అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొచ్చి వారిపై ఎస్మా అస్త్రాన్ని ప్రయోగించింది. 6 నెలల పాటు సమ్మెలో నిరసనలు నిషేధిస్తున్నట్టుగా ప్రకటించడంతో పాటు సమ్మె చేసిన కాలానికి జీతంలో కోత విధించింది. అయితే ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదంటున్న అంగన్వాడీలు సమస్యలు తీర్చేంత వరకు సమ్మె విరమించేది లేదంటూ భీష్మించారు. ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు చేపడుతున్న సమ్మెపై ఎస్మా చట్టం ప్రయోగించింది ప్రభుత్వం. వారందరినీ అత్యవసర సర్వీసుల కిందకు తీసుకొస్తూ జీవో నంబర్ 2ను జారీ చేసింది. 6 నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. గర్భిణులు, బాలింతలు, పసిపిల్లలకు అందించే సేవలను అత్యవసర సేవలుగా పరిగణించిన ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు వారంతా సమ్మె చేసిన కాలానికి జీతంలో కోత విధించింది. దాదాపు 3,000 రూపాయలు తగ్గించి 8,050 చొప్పున వేతనాలను వారి ఖాతాల్లో జమ చేసింది ప్రభుత్వం. వేతనాల పెంపు సహా ఇతర సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు గతేడాది డిసెంబర్ 11 నుంచి సమ్మెబాట పట్టారు. ఈ క్రమంలోనే వారితో ఇప్పటికీ 5 సార్లు చర్చలు జరిపిన ప్రభుత్వం పలు డిమాండ్లకు అంగీకరించింది. అయితే ప్రధాన డిమాండ్లపై మంత్రివర్గ ఉపసంఘం స్పందించకపోవడంతో సమ్మెను కొనసాగిస్తూ వస్తున్నారు అంగన్వాడీలు. కనీస వేతనం 26,000 ఇవ్వాలన్నది అంగన్వాడీల ప్రధాన డిమాండ్. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని అమలు చేయాల్సి ఉంది. మరోవైపు మినీ సెంటర్లన్నింటినీ మెయిన్ సెంటర్లుగా మార్చి మెయిన్ వర్కర్లుగా ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలకు పెంచడంతో పాటు పదోన్నతుల వయసును 50 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆశా వర్కర్లందరికీ 10 లక్షల బీమా ఇవ్వాలని సమ్మె చేస్తున్నారు. తమపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంగన్వాడీ వర్కర్స్ అండ్ యూనియన్ నేతలు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పిన వారు హక్కుల కోసం పోరాడితే తప్పేంటని ప్రశ్నించారు. అంగన్వాడీలకు అత్యవసర సర్వీసులు ఎలా వర్తిస్తాయని, సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆపేది లేదని తేల్చి చెప్పారు. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు టీడీపీ నేత నారా లోకేష్. అమ్మనే గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుందన్న ఆయన ఇది జగన్ నియంత పోకడలకు పరాకాష్ట అన్నారు. ప్రభుత్వం తెచ్చిన జీవో నంబర్ 2ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు లోకేష్. అంగన్వాడీల ఉద్యమానికి టీడీపీ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారాయన.